నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. హాయ్ నమస్తే అందరికీ. సంక్రాంతి పండగ అంటేనే ఆంధ్రాలో చాలా బాగా చేస్తుంటారు. అలాగే మా సినిమాల పండగ కూడా ఉంటుంది. సో ఈ పండగకి అయితే ప్రతి ఇయర్ పండగకి ఒకటో రెండో మూడు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో అలాగే ఈ ఇయర్ కూడా 3 సినిమాలు రిలీజ్ అవుతుంది. ఒకటి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా రిలీజ్ ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందుకు లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ గూస్ బంప్స్ అవుతుంది. సో ఈ రోజు అయితే నిజామాబాద్ లో ట్రైలర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో డైలాగ్ ఉంటుంది చూడండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. ఖచ్చితంగా వెంకటేష్ గారు అయితే హిట్ కొట్టేస్తారు. ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. సో మొత్తం డ్రామా అంతా అంటే మెయిన్ ఒకటి అనిల్ రావుపూడి గారు అయితే మంచి స్క్రిప్ట్ కానీ కామెడీ టైమింగ్ బాగుంటుంది. తను ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేడు. సో ప్రతి మూవీ హిట్ అయింది. పండగ చాలా సినిమాలు రిలీజ్ చేశారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. అలాగే ఈ స్క్రిప్ట్ కూడా ట్రైలర్ చూసినప్పుడు ఏదో కిడ్నాప్ ఉంటుంది, దాన్ని చుట్టే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అనిల్ రావుపూడి గారు అయితే ఫిక్స్ అయిపోయారు. జనాలను మొత్తం ఫ్యామిలీతోని థియేటర్కి రప్పించి కామెడీ చేయాలని అయితే ఫిక్స్ అయినట్టున్నారు. క్లారిటీ కూడా చాలా బాగుంది, ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా ఎంత ట్రెండింగ్ అయిందో మనకు తెలుసు. వెంకటేష్ గారి కెరీర్లో ద బెస్ట్ ఆల్బమ్ అయితే నిలిచింది. చాలా మంది రీల్స్ చేస్తున్నారు కదా, ఇది కూడా పక్కా హిట్ అయ్యేటట్టు అనిపించింది. నాకైతే ఈ 3 చూసిన తర్వాత ఫ్యామిలీ పరంగా చూస్తే ఇది చాలా బాగా అనిపించింది. అండ్ డాకు మహారాజ్ కూడా ఒక మాస్ లెవెల్ అండ్ బాబీ గారి డైరెక్షన్లో అది వస్తుంది కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ గేమ్ చేంజర్ వచ్చేసి కంప్లీట్ మనకు తెలుసు కదా, రామ్ చరణ్ అన్న నట విశ్వరూపం తోని ఎలా నడిపిస్తాడు అనేది సినిమాని మనం చూడాలి. అది మనం ఎక్స్పెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ అంటే శంకర్ గారి మూవీ అంటే రాజకీయాల గురించి ఒక మెసేజ్ ఇస్తారు. లాస్ట్ టైం వచ్చిన మూవీ అలాగే ఉంది. బట్ ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ అన్న కాపాడాలి యాక్టింగ్తోని, సాంగ్స్, ఆ విజువల్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే. డాకు మహారాజ్ నెక్స్ట్ ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ట్రైలర్ రిలీజ్ అయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.